జన్మభూమి ఎక్కడైతే మనం పుట్టినామో అంటే ఈ పరిగి నేను పుట్టిన స్థలము ఈ పరిగి జనని మా తల్లి కీర్తి చేతిలో అనసూయాదేవి గారు జనని జన్మభూమి జన్మభూమి నాది ఇక్కడ పరిగి జహన్నవీచ జనార్దన జహన్నవి అంటే గంగానది జహన్నవీచ తర్వాత జనార్దనుడు అంటే విష్ణు జననీ జన్మభూమి జహ్నవీచ జనార్దన జనకో పంచమశ్చైవ జకారస్థ దుర్లభాన్నారు జనకుడు అంటే తండ్రి మా నాన్నగారు పూజ్యపాదులు కీర్తి చేసి శ్రీనాథరావు బాబా గారు అయితే వారు ఈ యొక్క ఈ ప్రాంతంలో పరిసరాల ప్రాంతంలో కూడా ఈ యొక్క భగవద్గీత యజ్ఞాలు భాగవత రామాయణ ప్రవచనాలు సత్సంగాలు నిర్వహించేటువంటి మహానుభావులు వారు సంస్థానక పెద్ద కుమారుడిగా ఆచార్యులుగా ఇక్కడ నేను చిన్నప్పటి నుంచి కూడా ఈ స్థలంలో ఒక కుంట కట్ట ఉండేది మా కుంట అంటే కుంట ఇక్కడ నుంచి చెరువు ఉండేది ఆ చెరువు నుంచి నీళ్ళు వచ్చేది కుంట కట్ట అంటే దానిపైన ఈ ఆంజనేయ స్వామి విగ్రహం ఉండించాం అయితే నేను 1963 దాకా ఇక్కడ హై స్కూల్లో చదివేదాకా ప్రతి సంవత్సరం కూడా మా అమ్మ ఇక్కడ ఏ పండుగ కూడా ఆంజనేయ స్వామి వారి చందనం పెట్టాలి అది మా యొక్క నియమం అది కాబట్టి 19 అప్పటి నుంచి 63 దాకా పరిధిలో ఉన్నన్ని రోజులు కూడా ఇక్కడ హై స్కూల్లో చదివేటప్పుడు ప్రతి పండుగ కూడా వచ్చేసి ఇక్కడ చందనం పెట్టేవాళ్ళం తర్వాత కూడా కొంత కార్యక్రమాలు జరిగినాయి అయితే మా మిత్రులు హై స్కూల్ మా యొక్క సహవాసులు సాధ్యాయి నారాయణరావు గారు తర్వాత పరమటి రాములు గారు ఇలాంటి వాళ్ళంతా కూడా నారాయణరావు గారు నాకు నేను ఒక ఇక్కడ కడుతున్నాము ఇక్కడ గుడిని మేము దాన్ని రెనోవేట్ చేస్తున్నాము ఉన్న గుడిని తీసేసి అటు పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహం ఎప్పుడు ఏంటంటే 8 ఏప్రిల్ 2007 ఏప్రిల్ 2007 నాడు మా నాన్నగారి సహస్ర పూర్ణచంద్ర దర్శనం అప్పుడు అంటే 84 సంవత్సరాలు చంద్ర దర్శనాలు అంటే 100 పౌర్ణమిలు అయితే 84 సంవత్సరాలు దాదాపు ఆ సమయం వస్తుంది అప్పుడు 8 ఏప్రిల్ 2017 నాడు మా నాన్నగారి యొక్క కార్యక్రమం ఇక్కడ జరిగింది అయితే ఇక్కడ రావడానికి ముఖ్యంగా ఏంటంటే నేను ఇక్కడ ఈ ఆంజనేయ స్వామి వారికి చందనం సమర్పించడం ఈ యొక్క భూమి అప్పుడు ఉంది తర్వాత కార్యక్రమం లేదు అయినా కూడా ఈ స్థలంలో ఎప్పుడు వచ్చినా కూడా నారాయణరావు నాకు 3-4 నెలలు ఎప్పుడు వస్తున్నాడు ఇక్కడ మన యొక్క దీని కొంచెం జరిగేసి ఎందుకంటే వాస్తు ప్రకారంగా కూడా ధర్మశాస్త్ర ప్రకారంగా కూడా మూల విరాట్ ఉన్నది మూల విరాట్ అనేటువంటిది ఆ పంచముఖ ఆంజనేయ స్వామి యొక్క వారి ప్రణాళిక ఉండకూడదు దాని వరకు కొంత మేము నిర్మిస్తున్నామని చెప్పి అయితే 3 నెలల నుంచి కూడా ఆయన చెప్తున్నాను అయ్యా ఇది మా యొక్క పుట్టినటువంటి స్థలము మా నాన్నగారి నడియాడిన స్థలము ఎప్పుడు కూడా ఏ కార్యక్రమం అయినా కూడా ఎప్పుడైతే ఉందో కూడా ఉంటుందో తప్పకుండా మరి 3 నెలల నుంచి నేను దాదాపు 15 వరకు ఒకసారి మాట్లాడుకుంటాము అయితే మరి ఆయన మర్చిపోయినాడో ఏ సంగతిలో నాకు ఈ సంగతి తెలియదు నేను మళ్ళీ బుధవారం రోజు ఆయనతో మాట్లాడడం జరిగింది నారాయణ అయితే వారితో మాట్లాడడం జరిగింది వారు అయ్యా ఇప్పుడు మేము శుక్రవారం శనివారం ఆదివారం ఈ విగ్రహం చేస్తున్నామంటే నా యొక్క భాగ్యం ఎందుకంటే ఈ సామాన్యంగా వారు ఇక్కడ ఈనాడు ఇక్కడ విగ్రహంలో సందర్భంలో నేను ఇక్కడ రావడం తర్వాత మాతో పాటు ఈ యొక్క ఆల్ ఇండియా బ్రాహ్మణ సేవా సమితి కార్యదర్శి గారు ఇక్కడ వారు మన సుబ్రహ్మణ్యం గారు వారితో పాటు నాతో పాటు తీసుకొచ్చారు అయ్యా ఇక్కడ మా కార్యక్రమం జరుగుతుందంటే వాడు బిజీగా ఉండేవాడు మహాత్ముడికి ఎప్పుడు కూడా కార్యక్రమాలు ఉండే అయినా కూడా ఈ కార్యక్రమాలు రండి అని చెప్పి తీసుకురావడం జరిగింది ఎక్కువ చెప్పకుండా మన యొక్క మా మిత్రుడు డాక్టర్ యోగి గారు చాలా ఆయన అయితే మా నాన్నగారు కూడా ఇక్కడ తెలియదు కాదు ఉండేటువంటి దొంగ క్షేత్రంలో అభివృద్ధి చేశారు రాఘవంజల క్షేత్రాన్ని అభివృద్ధి చేశారు తర్వాత ఇక్కడ కూడా మీరు మన యొక్క తరం వాళ్ళు మనం చేస్తున్నామంటే నాకు ఎంతో సంతోషంగా ఉంది
ఎందుకంటే ఈ కార్యక్రమం అనేటువంటిది ఈ 3 రోజుల కార్యక్రమంలో ముఖ్యంగా ఈ రోజు వారి యొక్క విగ్రహ ప్రతిష్ట పూర్ణావతి అంతర్గత మనకి ధర్మశాస్త్ర ప్రకారంగా వేదోక్త ప్రకారంగా ఏదైతే మనకి జరుగుతుందో అది చాలా 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 శ్రేష్టమైనటువంటిది. మనము వారు చెప్పినటువంటి విధంగా కనీసం వారానికి ఒకరోజు కానీ ఈ హనుమాన్ చాలీస జయ హనుమాన్ గాన గుణ సాగర జయ సతీశి లోక ఉదాహరణ రామ దూత అదులిత రామ అని ఈనాటి మన యొక్క చేసినటువంటి ఈ యొక్క ఆంజనేయ స్వామి కానీ ఆంజనేయ స్వామి వారు వారి యొక్క ఎక్కువ సమయం తీసుకుంటారు. ఎందుకంటే మేము ఆచార్య ఇది కాబట్టి అలవాటు. అయితే నేను శ్రీలంక వెళ్ళినప్పుడు గత సంవత్సరం శ్రీలంక వెళ్ళాలని శ్రీలంకలో వారి యొక్క వారు ఆంజనేయ స్వామి వారి యొక్క శ్రీలంక వెళ్ళారు. అక్కడ దిగినటువంటి పర్వతం అశోక వనం, అక్కడ సీతాదేవి యొక్క గుడి ఇవన్నీ కూడా ఉన్నాయి. ఈ మధ్యనే ఆ యొక్క ఆంజనేయ స్వామి వారిని ఉపయోగించినటువంటి కథ కూడా దొరికింది. అంటే నేను చెప్పేది ఏంటంటే ఆంజనేయ స్వామి వారిని ఈ యొక్క రామచంద్ర వారిని కూడా నిజము. మనం ఈనాడు ఆంజనేయ స్వామి మన యొక్క గ్రామానికి మన యొక్క ఈ పట్టణానికి కూడా శుభం చేకూర్చాలని చెప్పేసి నారాయణరావు గారు ఒక విషయం అండి. అయితే సమయం తీసుకోకుండా నాకు ఇంకా ఆంజనేయ స్వామి వారి సన్నిధిలో మీ అందరినీ దర్శనం చేసుకున్నందుకు నాకు ఎంతో ఆనందంగా ఉన్నది. మా యొక్క నారాయణరావు గారికి నా యొక్క వృతాభక్తిగా ప్రారంభం మాత్రమే కాబట్టి వృతాభక్తిగా వారికి ఈ యొక్క ఆంజనేయ స్వామి వారికి సమర్పించుకుంటూ మా యొక్క తల్లిగారు మా నాన్నగారి యొక్క వారి యొక్క మధ్య సంస్మరణలో వారికి నేను ఇది కేవలము ప్రారంభం మాత్రమే అంతగా చెప్పుకుంటూ వారికి నా యొక్క